లక్ష్మి అక్క ఆడెవడో పిచ్చివాగుడు వాగుతున్నాడు. ఆ తర్వాత బులుగు రంగులో అలా పేలిపోతుంది. నాకు అసలు ఏం అర్థమై సత్తలేదు. మీ ఇంట్లోనూ అలాగే జరిగిందా? అవునే. నేను ఈయన చేసిన పనేమోనని పాపం ఈయన ఉతికి ఆరేసాను. అన్యాయంగా నీతిని చంపేశావు కదా. యో చాలయ్యా, ముందు ఆ కేబుల్ వాడికి ఫోన్ చెయ్యి. వాడు ఎవరు ఫోన్ చేసినా తీయడం లేదు. అరే మిమ్మల్నే కదా అడిగేది, బొమ్మలా నిలబడ్డావు, ఎందుకు కేబుల్ పీకేశావు? సరే, టీవీలో అందరూ ఏం చూశారు? అదేదో బ్లూ కలర్ లో పేలినట్టు చూపించారు. అయితే దానికేంటి? మన ఊరి గుండా వెళ్లే కేబుల్ ఒకవేళ పేలిందంటే మన ఊళ్ళో కూడా అదే జరిగింది. అది పేలితే పేలుతుందిలే గాని నువ్వు ముందు సీరియల్ చూడాలి, కనెక్షన్ ఇవ్వు. ఏదైనా న్యాయంగా మాట్లాడితేనే కదా వస్తుంది. ఎవరదే? అక్కడ ఊళ్ళో ఒక కేబుల్ టీవీ రాలేదని రంగరాజు కత్తిలో కటాలు తీసుకుని ఆఫీస్ మీదకి దండెత్తుతున్నాడు. కేబుల్ టీవీ పని చేయలేదా? గొడుగు తగిలించండి తల బద్దలు కొట్టుకున్నానే. ఇప్పుడు డ్రాయర్ కూడా వేసుకోనివ్వట్లేదు. నెల 100 రూపాయలు ఇస్తున్నారు కదా, అదే మీకు కొవ్వు. సరే వస్తున్నాను, వెళ్ళు. నానా పద వెళ్దాం. ఏమండే, అతని ఫైల్ నుండి తీసిందే ఆ వీడియో. కేబుల్ కనిపెట్టిన ఆయన అసిస్టెంటే ఆయన. అదబద్ధం ఎలా అవుతుంది? ఏది పొద్దున నా కొట్టుకొచ్చి ఏదో వాగాడే వాడి ఫైలేనా? వాడొక పిచ్చాడు. నువ్వు మధ్యాహ్నం ఈ సింగపూర్ బాబు బుర్ర తినేస్తున్నప్పుడే నేను అనుకున్నాను ఇలాంటిదేదో మడతేస్తావని. లేదండి, అన్న చెప్పేది కరెక్టే. ఆయన సింపాడు మరి. వచ్చి నువ్వు చింపు. ఎరా ఊళ్ళో మంచి జరిగితే మీరు ఊరుకోరా? ఇంకోసారి నిన్ను లోపలెత్తగాని నీకు బుద్ధి రాదు. అన్న చెప్పినట్టు పైప్ వెళ్తే అప్పుడు ఎలా అన్నా? పైప్ పేరితే వాడే బాగు చేస్తాడు. వాడి పైపు వాడికచ్చు. నువ్వేదో నీ డబ్బులు పెట్టి బాగు చేసినట్టు చెప్తున్నావు. అన్నా లేదన్నా, పైప్ వెళ్తే ఊరు మొత్తం నాశనం అవుతుంది. ఊరు నాశనం అయిపోద్ది. అన్నా నేను సరే బయలుదేరండి, నేను కేబుల్ పెడతానులే. ఇప్పుడు బాగుంది. ముందు ఆ కేబుల్ సంగతి ఏంటో చూడు. ఇలా చూడు కండువా, ప్రమాదం అన్నిట్లోనూ ఉంటుంది. నిన్న బయట ఊరి నుంచి వచ్చేటప్పుడు సైకిల్ పంచర్ అయింది. అక్కడక్కడ పంచర్ కొట్టే లేదు. అక్కడి నుంచి తోసుకుంటూ వచ్చాను. లేట్ గా వచ్చాను కాబట్టి బిగ్ బాస్ అయిపోయింది. అది రీప్లే చూడడానికి హాట్ స్టార్ పెట్టుకున్నాను. జనాలు అంత కష్టపడుతున్నారా? ఈ విషయం నేను ఊరంతా చెప్పి, అరే ఎవరు లేరే, అందరూ వెళ్ళిపోయారా ఏంటి? ఒరే నారాయణ, ఊరు వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోతే నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? త్వరగా రావచ్చు కదా, ఎందుకంటే న్యాయం మాట్లాడుతూ కూర్చున్నా. ఎందుకే ఇలాంటి విషయాల్లో ముందుకు రాకూడదు అని చెప్పాను. ఇలా వీళ్ళు తెలియకుండా వాగుతూనే ఉంటారు. లడా చూసుకోరా. రే కుమరా, ఈ ఊర్లో కేబుల్ లైన్ వెళ్తోందిగా, ఫ్యాషన్ టీవీ వస్తోందని అడుగుతున్నారా? లేజర్ కేబుల్ కి టీవీ కేబుల్ కి తేడా తెలియట్లేదురా. వీళ్ళకి ఎలా చెప్తే అర్థం అవుతుందిరా? రంగరాజు చెప్పండి. ఎల్లుండి పంచాయతీ ఆఫీస్ కి వెళ్ళాలి. కుర్రాళ్ళని పిలుచుకురా. తప్పకుండానండి. ఎలాగైనా ఆ కేబుల్ ఊళ్ళోకి రాకుండా చూడాలయ్యా. మేము వచ్చేస్తామండి, మీరు ధైర్యంగా ఉండండి. కేబుల్ కేబులే. నువ్వు అడిగినట్టు ఈ ఊరి క్షేమాన్ని కోరేది ఈయన మాత్రమే, మా నాన్నగారు. ఓ, మీ నాన్న కూడా చోటిచ్చారా? చోట చేయి చెప్పావనుకో విభూతి ఇస్తాడు. బాలేవాడివే. ఆ స్థలం గుడి వాళ్ళదే. అవును, ఏ గుడి? మా తాత ముత్తాతల కాలం నుంచి ఈ గుడి ఉందయ్యా. మన ఊళ్ళో వాళ్ళందరినీ కాపాడే పొలిమేర దైవం ఇతనే. నీకు అసలు ఈ వీరుడి కథ తెలుసా? ముందు నీకు తెలుసా నాన్న? రే ఊరుకోరా, ఈయన తప్ప ఈ ఊర్లో ఒక్కడు కూడా ఈ గుడికి వచ్చి దండం పెట్టుకోడు. అది చాలదని ఈ కరెంట్ కేబుల్ ఈ గుడి దాటి వెళ్తోంది. దాటిపోతే వదిలేస్తావా? ఏ స్కీపింగ్ ఆడతావా? రే అది కాదురా, గొలగముడి పంచాయతీ బోర్డుకి సొంతం అయిందిరా ఈ గుడి. సొంత స్థలం అంటేనే కొట్టి లాక్కెళ్ళిపోతారు. ఇది గవర్నమెంట్ స్థలం, ఎవడు ఎదిరించగలడు? దాన్ని ఎదిరించి ఆపడానికే యువ సంఘం సభ్యుల్ని తీసుకుని రేపు పంచాయతీ ఆఫీస్కి వెళ్తున్నాం కదా. పంచాయతీ ఆఫీసులో ఏంటి? ఇదిగో ఈ గుడి స్థలాన్ని రేపు ఆ కేబుల్ కంపెనీ వాళ్ళకి రాసి ఇవ్వబోతున్నారా. రాసిచ్చేస్తే అంతే, ఒక్క నిమిషంలో వచ్చి పడగొట్టి వెళ్ళిపోతారు. ఓ, పడగొట్టి వెళ్తారా? అది చూద్దాం. వీరుడి కోపం నువ్వు చూడలేదు. గుడి మీద కనుక ఎవరైనా చెయ్యి వేస్తే అప్పుడు చూస్తారా అతని శక్తి ఏంటో. రేపు పంచాయతీ ఆఫీస్కి రా. ఈ గుడిని పడగొట్టేస్తే మా నాన్నని ఎలా ఓదార్చాలో అర్థం కావట్లేదురా. ఈ గుడిని ఇంకెవ్వరూ కూల్చేయలేరురా. ఏమంటున్నావురా? నమస్కారం అండి. ఏంటి పూజారి గారు గుంపుగా కలిసి వచ్చారు? నేను ముందే చెప్పాను కదా, మీరు చెప్పినవేవీ పనికిరావు. సార్, వీరాకుడి పగలగొట్టడం ఎవరికీ ఇష్టం లేదు సార్. మీరు తలుచుకుంటే అవుతుంది సార్. ఓ,
వీరుడి గుడిని పడగొట్టడమే మీ ప్రధాన సమస్య. ఆ కరెంటు కేబుల్ మన ఊరికి చాలా అవసరం. అది ఖచ్చితంగా వస్తుంది. 26 ఊరోళ్ళు చోటిచ్చారు. మీకేంటయ్యా? అయ్యా వీరుడి గుడి మాత్రం వదిలేయండి అయ్యా. దాన్ని వదిలేసి ఆ 5 వీరుడు కూడా మీకు గొప్పదైపోయిందా? ఆ గుడి ఉండేదే పంచాయతీ ఉన్న చోట్లో. ఇందులో పాడగొట్టకూడదు, గిడగొట్టకూడదు, వీరుడు సూర్యుడు అంటూ వచ్చేశారు. ఏంటిది వీరుడు సూర్యుడా? ఆ వీరుడిని దాటుకొని నువ్వు ఎలా సంతకం చేస్తావో నేను చూస్తాను రా. ఇది వీరుడి గుడి మట్టి. చేతనైతే సంతకం చేసి చూడు, తర్వాత ఏం జరుగుతుందో నువ్వే చూద్దు కానివి. ఇప్పుడేంటి? నేను సంతకం చేయడం నువ్వు చూడాలి, అంతే కదా? చూసేట్టు. అందరూ టీ తాగుతారా? అరే టీ తాగి హుషారుగా చూడండి. మహాలింగం, చెప్పండి అయ్యా. నువ్వు పంచే. చెప్పండి. మన పచారీ కొట్టుకెళ్ళి 30 కేజీ టొమాటోలు, 1/2 కేజీ చిన్న ఉల్లిపాయలు, సాంబార్ పొడి, అలాగే ఉప్పు, కారం, చింతపండు కావాల్సినంత అన్నిటినీ తీసుకుని వెంటనే వచ్చేయ్. అయ్యా ఎందుకయ్యా? సాంబార్ పెట్టబోతున్నాంరా. ఉల్లిపాయల సాంబార్ అద్భుతంగా ఉంటుంది. త్వరగా వెళ్ళరా, ఆకలేస్తోంది. వెళ్ళు, త్వరగా వెళ్ళు. మీరిద్దరూ ఎవరు? సార్ ఆ కేబుల్ స్కీము కోవలి చోటుని సంతకం చేయడానికి రమ్మన్నారు. నువ్వరా? ఏంటిది? వీరుడి గుడి చోటుని అడుగుతున్నారేంటి? ఆ వీరుడి శక్తి ఏంటో తెలుసా? అలా ఇవ్వడం కుదరదు. ఇవ్వడం కుదరదు సార్. ఇవ్వడం కుదరదు. ఇవ్వడం కుదరదు. వీరా, జరగండి అయ్యా, జరగండి. అయ్యా మహాలింగం, ఏం చేస్తున్నారు? అయ్యా మీరే కదా సాంబార్ కోసం కూరగాయలు ఎవరు? మీరేగయ్యా. పని చేయాల్సిన టైంలో సాంబార్ కావాల్సి వచ్చిందా? వెళ్ళి టోపాస్ కిట్స్ తీసుకురా, వెళ్ళు. సాంబార్ పెడతారట, సాంబార్. గుడి డాక్యుమెంట్ ఇదేనా? ఏంటి సార్? ఇదే వీరుడి గుడి డాక్యుమెంట్ అని అడుగుతున్నా. అవును సార్. ఏంటి పూజారి గారు, ఇంకా నువ్వు బయలుదేరలేదా? ఇప్పుడేంటి? నేను సంతకం చేయడం చూడాలి, అంతే కదా? టీ తాగుతావా? అరే మీరందరూ టీ తాగి హుషారుగా చూడండి. మహాలింగం, అయ్యా మహానువు పంచే. చెప్పండి అయ్యా. పక్కింట్లో ఉన్న జ్యోతిలక్ష్మి అక్క దగ్గరికి వెళ్ళి నేను అడిగానని ఆ కెరోసిన్ స్టవ్ ని తీసుకురా. అయ్యా మీకేమైందయ్యా? సాంబార్ పెట్టబోతున్నాను రా, ఉల్లిపాయల సాంబార్. త్వరగా వెళ్ళు, తినాలి. ముఖ్యంగా స్టవ్ పిన్ను మర్చిపోకు. మీరు? సార్ ఆ వీరుడి గుడి ల్యాండ్ సైన్ కోసం రమ్మన్నారు సార్. ఏంటి? వీరుడి గుడి చోటు అడుగుతున్నారు? ఆ వీరుడి కథ తెలుసా మీకు? జరగండి అయ్యా, జరగండి, జరగండి, జరగండి. ఏంట్రా అది? మీరేగయ్యా కిరోసిన్ స్టవ్ అడిగారు. వేరే ఏదైనా అడిగానా? ఆ తర్వాత ఈ పిన్ అడిగారు. పిన్ అడిగానా? పని చేసే చోటకి స్టవ్ తీసుకొస్తున్నాడు. పిచ్చోడై ఉంటాడేమో. మీరు డాక్యుమెంట్ ఇవ్వండి, ఇవ్వండి. కోపం వస్తుంది. టీ మాకు వద్దులేండి, మేమందరం తాగేసే వచ్చాము. ముందు మీరు సంతకం పెట్టండి, ఎలా పెడతారో చూసి వెళ్తాము. మహాలింగం, రేయ్ ఆగండి రా, పారిపోకండి. రేయ్ రేయ్ ఆగండి రా, సాంబార్ పెట్టబోతున్నాను. రేయ్
వీరా వీరా దిగి వచ్చాడు, వీరా దిగి వచ్చాడు, మీ కష్టాలన్నీ తీర్చేస్తాడు. అదేందో అర్థం కావట్లేదురా. ఆ మనిషి ఏమో సంతకం పెట్టకుండానే వెళ్ళిపోయాడు. ఏమీ అర్థం కావట్లా. సరే వదిలే, ఊరికి మంచి జరిగితే అంతే చాలు. వచ్చేసాడు. ఏంటి నారాయణ, మా వీరుడికి పొంగల్ చేయడానికి డబ్బులు అడిగితే వాళ్ళని నువ్వు రెచ్చగొడతావా? వీరుడు దిగి వచ్చాడ్రా, ఇక మీ ఇద్దరికి ఏం జరగబోతుందో చూడండి రా. ఎండ దెబ్బకి బుర్ర పాడైపోయి ఏదేదో వాగుతున్నట్టున్నాడు. ఏంటిది ఏమవుతున్నా? విషయం తెలుసా? ఏ విషయం అయితే ఏమైందయ్యా? స్నానం పూర్తయ్యాక రావచ్చు కదా. నాకన్నా ఎవడైనా ఆ విషయం వచ్చి చెప్పేస్తే అందులో న్యాయం అంటూ ఉండదు కదా. సరే చెప్పాడు. విను, మన పూజారి అలాగే ఆ పిల్లలు పంచాయతీ ఆఫీస్కి వెళ్ళారట. ఓ ఇదేనా? ఇప్పుడే పూజారి వచ్చి చెప్పాడు. ఆ లోపే చెప్పేశాడా?